పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆ దేశం దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోందని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. రీక్లెయిమింగ్ మొమెంటమ్ టువర్డ్స్ ప్రాస్పరిటీ, పాకిస్తాన్స్ పావర్టీ, ఈక్విటీ అండ్ రెసిలియన్స్ అసెస్మెంట్ పేరుతో సెప్టెంబర్ 23న విడుదలైన ఈ నివేదిక దేశ ఆర్థిక వ్యవస్థలోని లోతైన సమస్యలను వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థల నుంచి భారీ రుణాలు తీసుకుంటున్నప్పటికీ పేదరికం తగ్గకపోగా మరింత తీవ్రమవుతోందని నివేదిక స్పష్టం చేసింది. పాకిస్తాన్లో పేదరిక హెడ్ కౌంట్ నిష్పత్తి గత 8 ఏళ్లలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయి 25.3%కి చేరింది. 2023లోనే ఈ నిష్పత్తి 7% పెరగడం ఆర్థిక సంక్షోభం తీవ్రతను సూచిస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించింది. 2001లో 64.3% ఉన్న పేదరికం 2018 నాటికి 21.9%కి తగ్గింది. 2015 వరకు ఏటా 3% చొప్పున పేదరికం తగ్గుముఖం పట్టింది. అయితే ఆ తర్వాత ఈ వేగం సంవత్సరానికి 1% కంటే తక్కువకు పడిపోయింది. ప్రభుత్వ విధానాలు, వరుస సంక్షోభాల కారణంగా ఈ పురోగతి పూర్తిగా తలకిందులైందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కరోనా మహమ్మారి, దేశాన్ని అతలాకుతలం చేసిన వరదలు, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, ఆర్థిక అస్థిరతలు దేశ వ్యవస్థలోని బలహీనతలను బయటపెట్టాయి. పాకిస్తాన్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సింది బదులు రక్షణ రంగ వ్యయాన్ని పెంచడంపై ఎక్కువ శ్రద్ధ చూపించిందని నివేదిక విమర్శించింది. దేశ జనాభాలో 42.7%గా ఉన్న మధ్యతరగతి వర్గాలు కూడా ఆర్థిక భద్రత కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇది కేవలం పేదల సమస్య కాదని, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులే బలహీనంగా ఉన్నాయని నివేదిక సూచిస్తోంది. గతంలో విజయవంతమైన ఆర్థిక నమూనా ఇప్పుడు తన పరిమితులను చేరుకుందని, చిన్న ఆర్థిక కుదుపులకే ప్రజలు తిరిగి పేదరికంలోకి జారే ప్రమాదం ఉందని బ్యాంకు హెచ్చరించింది. ప్రజలు తక్కువ ఉత్పాదకత గల రంగాల్లో చిక్కుకున్నారని, ఈ సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడాలంటే సాహసోపేతమైన విధాన సంస్కరణలు తక్షణం చేపట్టాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది. వ్యవస్థాగత అసమతుల్యతలను సరిదిద్దడం, సంక్షోభ సమయాల్లో ప్రజలు పేదరికంలోకి జారకుండా చూడడం, మారుమూల ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని నొక్కి చెప్పింది. 2000 ప్రారంభం తర్వాత పాకిస్తాన్పై విడుదలైన మొదటి సమగ్ర పేదరిక అంచనా నివేదిక ఇదేనని, ఇది విధాన రూపకర్తలకు మార్గదర్శిగా ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది. పేదరికం, అసమానతలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ నివేదిక దోహదపడుతుందని ప్రపంచ బ్యాంక్ ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలోని ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి నిర్మాణాత్మక సంస్కరణలు, సామాజిక రక్షణ కార్యక్రమాలను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అవకాశాలను సృష్టించడం కీలకమని సూచించింది.